కావచ్చు, మన కేసీఆర్ ఇచ్చిన రిప్లైని బట్టి కావచ్చు, ఇక్కడ చూస్తే ఒప్పందం వల్ల ఒప్పందం డిలే అవ్వటం, ప్రాజెక్ట్ డిలే అవ్వటం వల్ల 2,600 కోట్లు. ఇంకా పవర్ సప్లై స్టార్ట్ కాకముందే కారిడార్ ముందుగానే బుక్ చేసుకుని ఇంకా 1000 మెగావాట్ల విద్యుత్ సప్లై లేకపోయినా దాని ఖాళీగా 638 కోట్ల రూపాయలు వాళ్ళకి పవర్ గ్రిడ్ వాళ్ళకి పేమెంట్ చేశారు. అటు 2,600, ఇది ఒక 638 కోట్లు. ఇదంతా వృధా మనీ కదా. అప్పుడున్న సిచ్యువేషన్లో కోదండరామ్ గారు, వేణుగోపాలరావు గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ప్రశ్నించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఏదైతే అధికారులు తీసుకున్న వ్యవహారం ప్రకారం ఛత్తీస్గఢ్ ఒప్పందం 6,000 కోట్లకు చేరింది నష్టం. ఇది అప్పటి ప్రకారం 2,600, 600, 3,200. సో మిగతా వడ్డీలు అన్నీ కలుపుకుంటే ఇప్పుడు 6,000 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇప్పుడు ప్రాథమికంగా ఇప్పుడు చూస్తే సార్ వాళ్ళు చెప్పిన ప్రకారము కేసీఆర్ గారు ఇచ్చిన దానికి వివరణ ఎక్స్ప్లెనేషన్ అంతా చూసుకుంటే ప్రాథమికంగా దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగినట్లు తెలుస్తుంది. సో దీంట్లో నిజాలు ఎంత యథార్థం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని అపాయింట్ చేస్తుంది. జస్టిస్ నరసింహారెడ్డి గారిని అపాయింట్ చేశారు. సో అది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్. అది కాబట్టి ప్రైమా ఫేసీగా కమిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వీటన్నిటిని రైట్ దాంట్లోకి చెప్తున్నాను. దానికి ఇచ్చిన రిప్లైలో కేసీఆర్ గారు అన్నది దీంట్లో విచారణ అర్హత మీకు లేదు, మీరు రీపోండి ఆ సీట్లో చెప్తున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన రిప్లైని చూస్తే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్రాథమికంగా మీకు ఈ విచారణ కమిటీ విచారణ చేసే అధికారం లేదు, మీరు స్టెప్ డౌన్ అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. 2 మెరిట్స్ ఆఫ్ ది కేసు మీద అంటే ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయా లేదా ఆయన వివరణ ఇచ్చుకుంటున్నారు. దానికి సంబంధించి క్లియర్గా సార్ వాళ్ళు ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రాథమికంగా దేర్ ఇస్ ఇర్రెగ్యులారిటీ ఉంది, డిలే ఇన్ సప్లై ఉంది, పీపీఎస్ కూడా ప్రాపర్ రేట్ ఎక్కువ చేశారు అని చెప్తున్నారు. ఓకే, అది ఫ్యాక్ట్. అది దట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ది ఎంక్వైరీ కమిటీ. ఎంక్వైరీ కమిటీ వాళ్ళకి ఏంటంటే మనకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లో వచ్చిందండి. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా సరే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ వైలేషన్ అయిపోతే లాస్ లాంటి స్కామ్స్ లాంటి జరిగితే నిజ నిర్ధారణ చేయటం కోసం అది జ్యుడిషియల్ కానీ లేకపోతే ఎవరైనా అపాయింట్ చేయచ్చు. ఆ ఆస్పెక్ట్లోనే ఇది కొత్తగా అపాయింట్ చేసింది కాదు. అది కూడా దట్టు ఈ కమిషన్ కిందంటే ఈ అందరు కన్సర్న్డ్ పీపుల్ అందరికీ నోటీస్ ఇచ్చేసి విచారణ తీసుకొని ప్రాపర్ ఆపర్చునిటీ ఇస్తారు, నోటీస్ ఇస్తారు. వాళ్ళకి ఎవరు ఇస్తే ఏ స్టేట్మెంట్ తీసుకుంటారు, క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్గా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, అది గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. అది ఓన్లీ రికమెండేటరీ నేచర్, అది ఫైనల్ కూడా కావచ్చు కాకపోవచ్చు, అది కాదు, ఓన్లీ రికమెండేషన్. బేసింగ్ అప్ ఆన్ దట్ రికమెండేషన్ ఈ ఎంక్వైరీ కమిటీ ఏమిస్తుందో చూసుకొని ఫర్దర్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఏం చేయాలో ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. సో దీన్ని ప్రైమా ఫేసీగా ఇప్పుడు ఈ మీరు రాసిన లెటర్లో మీకు జ్యుడిషియల్ లేదు, అధికారం లేదు, బయాస్డ్గా ఉన్నారు కాబట్టి యూ స్టెప్ డౌన్ అని అంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఎవరు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే వారు డైరెక్ట్గా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసేసి ఇది బయాస్డ్ ఉన్నారు అని ఛాలెంజ్ చేయొచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇట్ సెల్ఫ్. అది ప్రాపర్. అలా కాకుండా నీకు అధికారం లేదని చెప్తే అదే ఒక విధంగా చెప్పాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దీనికి కూడా కమిషన్ జస్టిస్ కదా, అది కూడా ఉంది. ఈవెన్ ఎంక్వైరీ కమిటీ దాంట్లో ఉన్న కమిటీ చైర్మన్ కానీ ఆర్ కమిషన్స్ కానీ మెంబర్స్ కానీ ఆర్ కమిషన్కి దురుద్దేశాలు ఆపాదించి దాని యొక్క వాల్యూ పబ్లిక్లో తగ్గించే విధంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే అది దట్ అటాక్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దీనికి పవర్స్ ఉన్నాయి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. అదొక ఆస్పెక్ట్. రెండోది మెరిట్స్ ఆఫ్ ది కేసు. మెరిట్స్ ఆఫ్ ది కేసు అదందరూ సాక్ష్యాలు తీసుకొని ప్రైమా ఫేస్కి ఇదేం జడ్జిమెంట్ కాదు కదా, వారు అభిప్రాయాలు తీసుకుని వారు జడ్జి గారు రిటైర్డ్ జస్టిస్ అనుకోండి, వారి అభిప్రాయాన్ని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు. దట్ ఫైనల్లీ మీరు పోయి చెప్పండి. ఒకవేళ మీకు చెప్పే ఉద్దేశం లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే, ఈ మెరిట్స్ మీద నీ సమాధానం ఇచ్చే బదులు యూ డైరెక్ట్గా హైకోర్టుగా సుప్రీంకోర్టు వెళ్ళేసి దాన్ని ఛాలెంజ్ చేసుకోండి. సో ఒక విధంగా నీకు అధికారం లేదని చెప్పుకుంటూ రెండో విధంగా మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేయటం అది కరెక్ట్ కాదు. ప్రాపర్ ఏదో ఇష్టం వచ్చిన రిప్లై ఇచ్చుకుంటే కరెక్ట్ అయితే మరి కేసీఆర్ అయితే ఆన్సర్ ఇవ్వలేదు. కమిషన్ విచారణ అయితే ప్రైమ్ దశలో ముగించింది. అంటే 25 మంది వరకు అటెండ్ అయిన పరిస్థితి. తదుపరి ఒక అడ్వకేట్గా విచారణ ఎలా కొనసాగుతుంది? మళ్ళీ తదుపరి ఎల్ నరసింహారెడ్డి గారు మళ్ళీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా? వారు ఏం చేస్తారంటే ఏ కమిటీ అయినా సరే విట్నెస్కి రమ్మని చెప్పేసి సాక్ష్యం ఇవ్వమని చెప్పేసి అడుగుతారండి. వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు. కొన్ని అవసరం అనుకుంటే వాళ్ళు సమస్యగా ఈవెన్ వారెంట్స్ గల్లా కూడా ఇవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ మేము నోటీస్ ఇచ్చినప్పుడు కూడా సరైన సమాధానం లేదు కాబట్టి అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేస్తానికి అవకాశం ఉంది. సో ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి, మీరు ఏం సమాధానం చెప్తారు అని వివరణ ఇవ్వండి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కాబట్టి అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకుని అప్రోప్రియేట్గా వాళ్ళు రికమెండేషన్స్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఓకే, ఒక్కసారి అసలు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు.